ఏంటక్క ఈ జనాల్లో ఏమైనా తప్పడిపోయావా, వీడియోస్ ఏం పెట్టట్లేదు అని అనుకోవచ్చు. అది సహజం. జూలై 9th గిరి ప్రదర్శన తర్వాత నా జీవితంలో ఒక హఠాత్ పరిణామం జరిగింది. నేను అందరిలాగే చాలా చక్కగా హుషారుగా 32 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తాను. ఇంటికి వచ్చేసాను, మంచిగా ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కూడా వెళ్ళిపోయాను. నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఒక రోజు నైట్ అంతా నిద్ర లేకుండా, కనీసం కనురెప్ప కూడా వాల్చకుండా అంత దూరం నడిచి రెస్ట్ లేకుండా మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళి నా పని నేను చేస్తాను. ఆ ఒక్క రెస్ట్ లేని రోజు నన్ను రెస్ట్ ఇన్ పీస్ దాకా తీసుకెళ్ళింది. ఆ ఒక్క రోజు నైట్ నిద్ర తీర్చడానికి నేను ఈ 20 days పడుకుని సత్యంగా లేకపోవచ్చు, నాకు కూడా లేదు కానీ నేను నమ్ముతాను, ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి. నైట్ 9 దాటితే నిద్ర ఆగట్లేదు, మార్నింగ్ 9 అయినా కూడా మెలుగు రావట్లేదు. కంప్లీట్ బాడీ షెడ్కి వెళ్ళిపోయింది. ఒక నైట్ 8 hours స్లీప్ నాకు ఇంత ముప్పు తెచ్చిపెట్టింది. ఇలా అయితే ఎలా బతుకుతానే. అలాంటిది నైట్ అంతా కష్టపడి నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళకి దండం పెట్టినా తప్పలేదు. ఇవేవి సరిపోవన్నట్టు నాకు జ్వరం వచ్చి నా మధురమైన గొంతుకు పోయింది. ఇలా నాకు చిలక పలుకులు రావడం స్టార్ట్ అయ్యింది. వెంటనే మాకు ఎగ్జామ్స్ పెట్టేశారు. ఇవేవి తట్టుకోలేక పాపం చిన్న బిడ్డని అల్లాడిపోయింది. ఇంకేం చెప్తాం, అందుకే ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదన్నమాట.